రంగారెడ్డి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్లో ముఖ్యంగా రైతుల భూములు 1 ఎకరం, సగం ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు పోయినటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం కంపన్సేషన్ ఇచ్చేది. అకార్డింగ్ టు 1 ఎకరానికి 5 లక్షలు, సగం ఎకరానికి 2, ఇట్లా చాలామంది రైతులకు ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ కింద పోయిన రైతులందరికీ ఇచ్చారు. ఇస్తే నాగర్ కర్నూలులో ఒక సావుకారి, ఆయన పేరు సాయిబాబా, ఆయన ఏం చేసిండంటే, మీరు పైసలు ఏడా దాచిపెట్టుకుంటారా, దొంగలు ఎత్తుకపోతారు, తాగి తిని ఉడాయిస్తారు, బిడ్డ వచ్చిందని, కోడలు వచ్చిందని ఏదో అబద్ధాలు చెప్తే మరి నువ్వేమి ఇస్తావు అంటే, 2 రూపాయలు 3 రూపాయలు మిత్తి ఇస్తా, కూర్చొని తినొచ్చు కదా, ఆ పైసలు అట్లనే ఉంటాయి, మిత్తి తిను అన్నాడు. ఈ ఆశలు ఇక్కడి నుంచి మొదలు పెడితే నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ, గుంటూరు వరకు పాకిందా. అంటే ఇది ఆల్మోస్ట్ ఇది 100 కోట్ల స్కామ్. ఎంతమంది అంటే 1426 మంది. ఇది రికార్డ్, పోలీస్ రికార్డ్ అని చెప్పింది. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ గారు కలిశాం, ఆయన అంతా డీటెయిల్ చెప్పాడు. నా ఉద్దేశంలో ఇది న్యాయమైన కేసు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రగ్స్ను ఎరాడికేట్ చేయాలి, డ్రగ్స్ లేకుండా తెలంగాణ ఉండాలనేది ఆయన ఉద్దేశం. దాని గురించి పోలీస్ వ్యవస్థను స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఎక్కడ దొరికితే తెలంగాణలో ఒక డ్రగ్ కూడా అమ్మొద్దు, పిల్లల జీవితాలు నష్టపోతున్నారు, చదువుకుంటలేరు, డ్రగ్స్కు అలవాటు అవుతున్నారు, దాంతో వాళ్ళ హెల్త్ అయిపోతుంది, దానివల్ల వయసులో ఉన్న పిల్లలు కూడా ఏది నష్టం జరుగుతుందని అందులో భాగమే ఇవాళ ఇందిరాగాంధీ గారి పీరియడ్లు ఏమన్నది, వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీ చేసి భూములు తీసేసుకుని అన్నారా లేదా? మళ్ళీ అదే రాజ్యం వచ్చింది. ఇలాంటి సాయిబాబా లాంటి వాళ్ళు తయారైపోయి, సాయిబాబా ఒక్కడు చేసినా ఇది చాలా పెద్ద స్కామ్. ఆయన దగ్గర బ్యాంకులో 5 రూపాయలు లేవని చెప్పి తెలిసింది. అంటే ఏమన్నట్టు, ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి? ఇవాళ రేపు వెనకటికంటే భూమిలో పెడితే నోటు కూడా ఖరాబ్ అవుతుంది కదా. అప్పుడంటే నాణ్యాలు ఉండిపోతుండే. కనుక ఇది ఎక్కడోనో ఒక దగ్గర ఇంట్లోనే కట్టుకున్నారా, ఏం చేసిరా, పైసలు ఎవరికి ఇచ్చిండు? నీ దగ్గర లేవంటున్నావు, మరి ఇన్ని కోట్లు ఎక్కడ పోయినా? నువ్వు ఒక్కటి చేసిన పని కాదు ఇది. సాయిబాబా ఇమ్మడి ఎవరు ఉన్నారో రావాలి. అది ఏదో 3 ఇచ్చింది కాదు కదా. వీటికి 1400 1426 మంది అంటే ఇది రికార్డులు వచ్చింది. ఇంకెంతమందికి తెలియని పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేయకుండొచ్చు. కనుక దీని మీద న్యాయం జరగాలి. దీని మీద ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ ఒక కొత్త లా తెచ్చింది, 3 లాలు. అందులో మళ్ళీ ప్రాపర్టీస్ కూడా, ఎవరి ప్రాపర్టీ కూడా ఆయన దగ్గర ఏం లేదంటే ఇటు సెటెడ్ లేదు కదా, ప్రాపర్టీని కూడా సీజ్ చేయాలంటున్నా నేను. అప్పుడే న్యాయం జరుగుతుంది రైతులకు. కొందరికి 2 రూపాయలు ఇచ్చుడు, కొందరు 4 రూపాయలు ఇచ్చుడు. ఆయన హాయిగా ఉంది. నేను ఆయన టీవీలో చూపించు, నాకు మంచి ఆయనతో భార్యతో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. అంటే ఆయన ఎంత ధైర్యమో. దీని వెనకాల ఎవడున్నాడు? ఈ డబ్బులు ఏమైనాయి? ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి? దట్ ఈజ్ మై పాయింట్. పైసా కాదు, 2 పైసలు కాదు, కోట్లు. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు తీసుకున్నావు. ఎక్కువ భూమి అమ్మిన దగ్గర 5 ఎకరాలకు ఎంత 25 లక్షలు తీసుకున్నావు కదా. 25 లక్షల 2 లక్షలు ఇంటికి పెట్టుకున్నా, 23 లక్షలు తీసుకున్నావు కదా. ఏమైనాయా పైసలు? మిత్తి ఆశలు అందరూ అవమానపడుతున్నారు, ఇది ఆశ అందరూ మోసపోతున్నారు. కనుక ఈ క్రైమ్ తప్పనిసరిగా తీర్చాలి. ఎట్లనైతే డ్రగ్ దాని మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత సీరియస్ ఉన్నాడో, ఇది ఆయన సొంత జిల్లా, దీని మీద ఆయన ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. దీని మీద ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి? అదేవిధంగా హోమ్ మినిస్టర్ కూడా
హోమ్ మినిస్టర్ ఆయన ఎక్కడ డీజీని కూడా కలుస్తా. ఇదే పెద్ద స్కామ్ అండి. పేదోళ్ళు ఆఖరికి ఉద్యోగాలు లేక మహబూబ్నగర్ జిల్లా పాలమూరు అంటే ఇతర ప్రాంతాల్లో పోయి పనిచేసే కూలీ నాలీలు ఏదో దేవుని దయతో ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ప్రాజెక్టులు వస్తున్నాయని వచ్చి ఏదో భూమి పోయింది, పైసలు వచ్చినాయని హాయిగా బిడ్డ పెళ్లి విత్తి వస్తే నా మన్మరాలు పెళ్లి చేద్దామని ఒకడు, బిడ్డ పెళ్లి చేద్దామని ఏమైంది, ఇక మన్మరాలు లేదు, బిడ్డ లేదు, ఇక ఉరేసుకోవాలి. అంత భయం లేదు ఆయనకు. దీని వెనకాల ఎంతమంది ఉన్నారు? ఇంత పెద్ద స్కామ్. ఇది ఆల్మోస్ట్ 100 కోట్ల స్కామ్ ఇది నా లెక్కల. 1000 కోట్ల స్కామ్ ఇది. 100 కాదు, 1000. ఇంతకుముందు 500 ఉంటుండగా ఇంతమంది తీసుకున్నాడు. మరి థౌజండ్స్ ఆఫ్ కరోడ్స్ ఎక్కడ పోయినాయి అనేది పాయింట్. దాని మీద పోలీసు వ్యవస్థ ఛేదించాలి. దీని వెనకాల ఎవరున్నారో తేవాలి. రైతులకు న్యాయం అయ్యే వరకు నేను ప్రతిసారి నెలలో ఒకసారి అన్నా నాగర్ కర్నూలుకి వస్తా, డెవలప్మెంట్ తెచ్చుకుంటా. ఎవరెవరు ఉన్నారు, వీళ్ళ చుట్టాలు ఎవరు, వీళ్ళు పన్యాలు ఎవరు, ఈయన ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి? ఇతర దేశాలకు పంపిండా? అది కూడా రావాలి కదా. మనీ ల్యాండింగ్ చేసిండా? ఏది తెలవాలి కదా. డబ్బులు అయితే ఇట్లా పెట్టుకోలేదు కదా, ఎక్కడ పోయినాయి మరి? కనుక దీని మీద శ్రద్ధ వహించాను. నేను ఎస్పీ గారిని వాళ్ళ ఆఫీషియల్తో అందరితో మాట్లాడినా తప్పనిసరిగా సార్ వీళ్ళు ట్రై ఎవరు లెవెల్ పెంచుతారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు జిల్లాలో ఇట్లా అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా దీని మీద సీరియస్ తీసుకుంటాడు అనేది నా ఉద్దేశం.